అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ భయం భయం 4వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి కథలోకి వెళ్దామా? శంకర్రావు చటక్కన బస్సు దిగాడు. సింగిల్ రూమ్ 25 రూపాయలు. 2 రోజుల అద్దె అడ్వాన్స్ ఇచ్చాడు. సామాను తేవటానికి కుర్రాన్ని పంపిస్తాను అన్నాడు గుమస్తా. సామాను ఏమీ లేదు. ఓ నిమిషం ఉండండి, కుర్రాడు వచ్చి మీ గది చూపిస్తాడు. మీ రూమ్ నెంబర్ 172 చెప్పాడు గుమస్తా. సరే అని శంకర్రావు పక్కకు జరిగాడు. డబుల్ రూమ్ ప్లీజ్ అన్న మాట వినగానే శంకర్రావు ఉలిక్కిపడ్డాడు. డబుల్ రూమ్ అడిగింది బసవప్ప. ఎస్ సార్ అంటూ గుమస్తా పుస్తకం బసవప్ప ముందుకు తోశాడు. తను కంగారుపడి ప్రయోజనం లేదు. మర్నాటి పొద్దున వరకు ఎలాగైనా ఈ బసవప్ప నుంచి తప్పించుకోవాలి. హెయిర్ ఆయిల్స్, సిగరెట్లు, రెడీమేడ్ దుస్తులు అమ్మే షాప్ ఉంది హోటల్ వసారాలో. శంకర్రావు ఆ షాప్లోకి వెళ్ళి బనియన్స్ ఉన్నాయా అడిగాడు. ఉన్నాయి. సైజు 36, 2 ఇవ్వండి. షాప్ అతను 2 బనియన్స్ తీసిచ్చాడు. సూదులు, దారాలు ఉన్నాయా అడిగాడు శంకర్రావు. షాప్ అతను ఒక సూదుల ప్యాకెట్టు, దారం బంతి ఇచ్చాడు. లోపలికి వెళ్ళి కుర్రాడొచ్చాడా అడిగాడు గుమస్తాని. ఎస్ సార్, వెళ్ళండి అని కుర్రాన్ని కూడా పంపించాడు. మీరు వెళ్ళండి, మీది 3వ అంతస్తు చెప్పాడు గుమాస్తా బసవప్పకి. తన గది ఎన్నో అంతస్తులో ఉందో చెప్పలేదు. కుర్రాడి వెనకే వెళ్ళి లిఫ్ట్ ఎక్కాడు. బసవప్ప, గ్లోరియా ఆ లిఫ్ట్లోకి వస్తూ ఉండగా వాళ్ళకంటే ముందుగా వచ్చారు ఎవరో ముగ్గురు. లిఫ్ట్లో ఇక చోటు లేదు. పైకి కదిలింది. 1, 2, 3, 4 దాటి 5వ అంతస్తులో ఆగింది. తనకి బసవప్పకి మధ్య ఒక అంతస్తుంది. నయమే, కుర్రాడు గది తలుపు తెరిచి కాలింగ్ బెల్ ఎక్కడున్నది చూపించి కూజాలో నీళ్లు పోసి బల్ల మీద పెట్టి వెళ్ళిపోయాడు. శంకర్రావు తలుపు మూసి గడియ పెట్టుకున్నాడు. మంచం తలుపుకి అడ్డంగా లాగి తలుపుకి ఆనించి పెట్టాడు. అతి కష్టం మీద బల్ల, 2 కుర్చీలు తలుపుకి అడ్డంగా మంచం మీద పెట్టాడు. ఒకవేళ తనకు కునుకు పడితే గదిలోకి ఎవరూ రాకుండా, రావటానికి ప్రయత్నిస్తే చప్పుడు అయ్యేందుకు ఆ ఏర్పాటు చేసుకున్నాడు. కిటికీ రెక్కలు మూసేశాడు. నీళ్ల గది తలుపు తెరిచి లోపల ఎవరూ లేరని రూఢీ చేసుకుని తలుపు గడియ పెట్టి గది మధ్య తివాసీ మీద కూర్చున్నాడు. జేబుల్లోంచి, సంచిలోంచి నోట్లన్నీ తీసి కుప్పగా పోశాడు. ఎంత డబ్బున్నది లెక్క పెట్టాలనిపించింది. తన దగ్గర సరిగ్గా ఎన్ని లక్షలు, ఎన్ని వేలు, ఎన్ని వందలు ఉన్నాయో తెలుసుకోవాలనిపించింది. టైం చాలదేమోనని లెక్క పెట్టడం మానేశాడు. తను కొన్న 2 బనియన్లు, సూది, దారం ముందు పెట్టుకున్నాడు. నోట్లు జాగ్రత్తగా ఒక బనియన్కి మరో బనియన్కి మధ్య పెట్టి కొట్టడం ప్రారంభించాడు. దాదాపు అరంగుళం దళంగా ఒక బనియన్ తయారైంది. గంట తర్వాత ఆ బనియన్లో ఉన్నాయి నోట్లు. 10 లక్షల రూపాయల నోట్లు. చాలామంది బుక్కీలు 1000 రూపాయల నోట్లు ఇవ్వటం వల్ల శంకర్రావు పని సులభమైంది. తను వేసుకున్న షర్టు, బనియన్ విప్పేసి ఆ బనియన్ 10 లక్షల రూపాయలున్న బనియన్ తొడుక్కున్నాడు. ఒంటికి అట్టముక్క కట్టుకున్నట్టుగా ఇబ్బందిగా ఉంది. చాలా లావుగా ఉన్నాడు. అయితేనే ఇప్పుడు తన చేతిలోంచి ఎవరో డబ్బు కొట్టేయలేరు. అసలు ఎవరూ ఊహించలేరు డబ్బు ఎక్కడున్నది. శంకర్రావు తన తెలివికి తనే మురిసిపోయాడు. 1 గంట అవుతోంది. డబ్బు కాపాడుకునే ఆదుర్దాలో బసవప్ప పెట్టిన భయం వల్ల తనేమీ తినలేదు ఇంతవరకు. మధ్యాహ్నం తిన్నానమే, అది సరిగా తినలేదు. ఆకలి మంట, కడుపులో మంట. బెల్లొక్కితే హోటల్ కుర్రాడు వస్తాడు. తినటానికి ఏమైనా తెచ్చిపెట్టమని అనొచ్చు. తలుపుకి అడ్డంగా తను పేర్చిన మంచం, కుర్చీలు తీసేయాలి. హోటల్ కుర్రాడు వెనకే బసవప్ప, గ్లోరియా జొరబడితే ఈ ఒక రాత్రి ఏమీ తినకపోతే తన ప్రాణం పోదు. చచ్చినా తెల్లారే వరకు, హోటల్లో జనం లేచి సందడిగా తిరిగే వరకు తలుపు తెరవకూడదు. 2 గ్లాసుల మంచినీళ్ళు తాగి పడుకున్నాడు. ఆకలితో కడుపు మండిపోతోంది. మళ్ళీ ఇంకో గ్లాస్ మంచినీళ్ళు తాగాడు. కడుపు ఉబ్బి వికార పెడుతుందే కానీ ఆకలి తీరలేదు. శంకర్రావుకి ఏడుపు వస్తుంది. ఏమిటి కర్మ? 10 లక్షల రూపాయల దగ్గర ఉంచుకొని తిండి తినకుండా ఈ పస్తే ఏమిటి? వేధవ, దుర్మార్గుడు, ఆ బసవప్పగాడి వల్ల తనకిన్ని కష్టాలు కలిగినాయి. 10,000 రూపాయలు ఖర్చు చేసి 4 రౌడీల్ని పురమాయించి ఆ బసప్పగాడిని చితక బాధిస్తే తప్ప తన కసి తీరదు. తన కాళ్ళ మీద పడి క్షమించండి, తప్పు చేశానని బసవప్ప ఏడవాలి, మొరపెట్టుకోవాలి. పో, ఇంకెప్పుడు ఎవరిని నన్ను చేసినట్టు చేయకు అని ఉదారంతో క్షమిస్తాడు.
శంకర్రావుకి నీరసం వల్ల అలసట వల్ల నిద్రొస్తోంది. ఏమైనా సరే ఈ రాత్రి నిద్రపోకూడదని లేచి కూర్చున్నాడు. ఏదో చిన్న చప్పుడయింది. ఉలిక్కిపడి తలుపు వైపు చూశాడు. మంచం మీద పెట్టిన బల్ల కుర్చీ కొద్దిగా కదులుతున్నాయి. తలుపు వైపు పరీక్షగా చూశాడు. రెండు రెక్కల మధ్య ఏదో తళతళ మెరుస్తూ పైకి కిందకి కదులుతోంది. సన్నని చాకు తలుపు సందులో పెట్టి తెరవడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరో. బసవప్ప, గ్లోరియా అయి ఉంటారు. కాలింగ్ బెల్ నొక్కితే హోటల్ కుర్రాడొస్తాడు. బసప్ప వాడిని చిత్తుగా తన్ని మూటగట్టి పారేస్తాడు, లేదా వాడి చేతిలో ఒక 100 పెట్టి పంపించేస్తాడు. ప్రయోజనం లేదు. కోజా పట్టుకుని తలుపు పక్కన నిలబడి బసవప్ప లోపలికి అడుగు పెట్టగానే గట్టిగా తల మీద కొడితే, ఏమో దెబ్బ సరిగా తగలకపోతే ఏం చేయాలి ఇప్పుడు? శంకర్రావు గుండె దడదడమంటోంది. ప్రమాదం చాలా దగ్గరలో ఉంది. తన ప్రాణమే అపాయంలో ఉంది. గోడలు దద్దరిల్లేటట్టు పెద్దగా అరిస్తే, పెద్ద హోటల్ కదా, సౌండ్ ప్రూఫ్ గోడలైతే తన కేకలు ఎవరికీ వినిపించవు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. నీళ్ల గదిలో ఉన్న కిటికీ. తనే కిటికీ రెక్కల మూసి గడియ పెట్టాడు. కిటికీకి ఊచలు లేవు. త్వరగా నీళ్ల గదిలోకి వెళ్ళి కిటికీ తెరిచాడు. తను గమనించనే లేదు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని బోర్డు ఉంది కిటికీ దగ్గర. కిటికీ అవతల స్పైరల్ స్టేర్స్, వంపులు తిరిగిన నిచ్చెన మెట్లున్నాయి. శంకర్రావు ఇక సందేహించలేదు. కిటికీలోంచి ఆ నిచ్చెన మీదకి దిగాడు. పైకి వెళ్ళటమా కిందకి దిగటమా? కిందకే దిగాలి. కిందకి దిగి పారిపోవచ్చు. ఈ బసవప్పగాడికి దొరకకుండా ఎక్కడికైనా పారిపోవచ్చు. జాగ్రత్తగా దిగాలి. తొందరపడితే కాలు జారి కింద పడచ్చు, ఎముకలు విరుగుతాయి. కొన్ని మెట్లు దిగి పైకి చూశాడు. తన గది కిటికీలోంచి వచ్చిన నిచ్చెన దిగుతున్న బసవప్ప కనిపించాడు నీడలాగా. జాగ్రత్త అంటోంది గ్లోరియా రహస్యంగా. చీకట్లో నిచ్చెనలు ఎక్కటం దిగటం బసవప్పకు అలవాటై ఉంటుంది. తను కిందకి దిగి లోపల పట్టుకుంటాడు. ఏం చేయాలి? ఎవరివో మాటలు వినిపించాయి శంకర్రావుకి. కింద అంతస్తు నీళ్ల గది ముందు నుంచి దిగుతున్నాడు. కిటికీ రెక్కలు మూసున్నాయి. తోశాడు, తెరుచుకున్నాయి. శంకర్రావు ఇంకా ఆలస్యం చేయలేదు, ఆలోచించలేదు. చటుక్కున కిటికీలోంచి నీళ్ల గదిలోకి దిగాడు. వెంటనే కిటికీ రెక్కలు మూసి గడియ పెట్టాడు. గదిలో 4-5 మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి చెప్పేస్తే ఎవరో దొంగ తనను వెంటాడుతున్నాడని, వాడిని తప్పించుకునేందుకు ఇక్కడ దాక్కున్నానని హోటల్ మేనేజర్ని పిలిపించి పోలీసులకి రిపోర్ట్ ఇవ్వమని అంటాడు. పోలీసులు వస్తారు. బసప్పని వాళ్ళకి ఒప్పచెప్తాడు. తను తర్వాత బ్యాంకుకి వెళ్ళి డబ్బు డిపాజిట్ చేస్తాడు. నీళ్ల గది తలుపు మూసింది. తలుపు దగ్గరికి వెళ్ళి లాగి చూశాడు. తెరుచుకోలేదు. అవతల వైపు గడియ పెట్టి ఉండాలన్నమాట. చెవులు రిక్కించుకుని గదిలో ఉన్న వాళ్ళ మాటలు విన్నాడు. ఆ పోలీస్ కానిస్టేబుల్ని చంపి ఉండకూడదు. ఆడగొంతు. తప్పనిసరి అయింది జకియా. 20 లక్షల వజ్రాలే. నేను పట్టుబడితే ఈ వజ్రాలన్నీ పోలీసుల చేతికి చిక్కేవి. మొగ గొంతు. తెల్లారగానే మీ ఇద్దరు ఈ ఊరు నుంచి వెళ్ళిపోవటం మంచిది. ఈసారి సరుకు బొంబాయికి తీసుకురావద్దు. ఊరు మార్చాలి. ఇంకో మగ గొంతు. ఎస్ సార్ మొదట మాట్లాడిన మగ గొంతు. వీళ్ళెవరు? 20 లక్షల రూపాయలు ఖరీదు చేసే రవ్వలు ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపారు. తలుపు తెరిచి వెళ్ళిన సహాయం అడగడం కన్నా బుద్ధి లేని పని ఉండదు. అప్పటికప్పుడే తనని చంపి డబ్బు తీసేసుకుంటారు అనుకున్నాడు శంకర్రావు. నేను ఇక నా గదికి వెళ్ళిపోతాను. తెల్లవారగానే మీరు వెళ్ళిపోండి, ఎవరి కంటా పడకుండా. ముగ్గురు వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది అనుకున్నాడు శంకర్రావు. కిటికీలోంచి మళ్ళీ నిచ్చెన మీదకి వెళ్ళేందుకు ధైర్యం లేదు. నీళ్ల గది తలుపు తట్టేందుకు అంతకన్నా ధైర్యం లేదు. తనకిక చావు తప్పదు. గోడ కానుకొని 2 చేతులు మొహానికి అడ్డంగా పెట్టుకుని వస్తున్న దుఃఖం ఆపుకుంటున్నాడు. ఎవరు నువ్వు? చేతులు పైకెత్తుంచు, కదిరావా చస్తావు అన్న మాటలు వినపడగానే శంకర్రావు గజగజ వణికిపోయాడు. భయంతో తలుపు వైపు చూశాడు. పిస్తోలు చేతిలో పట్టుకుని సూటిగా తన ఛాతీ మీదకి గురిపెట్టి నిల్చున్నాడు ఒకడు. అతని వెనక ఇంకొక అతను, ఒక ఆడది. చెప్పు, ఎవరు నువ్వు? శంకర్రావు ఏదో చెప్పబోయాడు కానీ గొంతులోంచి మాట పెగలలేదు. అతను దగ్గరికి వచ్చి శంకర్రావు తల మీద బలంగా కొట్టాడు. శంకర్రావు మూలుగుతూ కింద పడ్డాడు. స్పృహ పోలేదు, కానీ స్పృహ పోయినట్టు ఉన్నాడు. చెయ్యి కాలు కదపటం లేదు. గొంతుకు పూడుకుపోయింది. కళ్ళు మూసుకుపోయాయి భయంతో. ఎవడు వీడు? ఎందుకొచ్చాడు? అడిగింది ఆడది. పోలీసు సిఐడి అయి ఉంటాడు అన్నాడు ఒక అతను. వీడి మొహం ఊదితే ఎగిరిపోయేటట్టున్నాడు. వీడి సిఐడి ఏమిటి? ఆ బడా బచ్చాగాడి మనిషి అయి ఉంటాడు. మన మీద నిఘాకి వీడిని పెట్టి ఉండాలి. ఎవరైనా కానీ ముగ్గురిని చూశాక మన మాటలు విన్నాక వీడిని ప్రాణాలతో వదలటం మంచిది కాదు. అవును, ఇక్కడే
ఇప్పుడే వీడిని సఫా చేయటం మంచిది. ఇక్కడొద్దు, పోలీసులు వస్తారు, మన ఆనవాళ్ళు హోటల్ వాళ్ళు చెప్తారు, ఇంకెక్కడికైనా ఎవరో ఉండని చోటకి తీసుకెళ్ళి చంపి పారేస్తే సరి అన్నది ఆ ఆడది. ఎలా తీసుకెళ్ళటం? ఇంకొక 2 దెబ్బలు కొడితే స్పృహ పూర్తిగా పోతుంది. పోతే అడిగింది ఆడది. మనీష్ ఎంతున్నాడు? పెట్టెలోనో హోల్డాల్లోనో పెట్టి బయటికి తీసుకుపోవచ్చు. అంత రిస్క్ ఎందుకు? ఇక్కడే వీడిని చంపి మనం వెళ్ళిపోవటం మంచిది అన్నాడు ఒకడు. తనని ఇక్కడే చంపేస్తారో లేక బయటికి తీసుకెళ్ళి మైదానంలోనో మెడ నరికి పారేస్తారో అది వాళ్ళ సమస్య, తనకే సమస్య లేదు. ఆ వెధవ డబ్బు కాపాడుకోవాల్సిన తాపత్రయం ఇక తనకు లేదు. ఈ వేళతో తనకి ఈ ప్రపంచానికి రుణం తీరిపోతోంది. వెధవ రేసులు, వెధవ డబ్బు. తల్లిని, తండ్రిని, చెల్లెల్ని, రేవతిని ఎవరిని చూడకుండా, ఊరు కానీ ఊళ్ళో ఎవరూ దగ్గర లేకుండా ఏడుస్తున్నాడు శంకర్రావు. తల మీద గట్టిగా దెబ్బ పడింది. ఇక రండి కూర్చోండి, మీ పేరు అడిగాడు యుగంధర్ అసిస్టెంట్ రాజు. యుగంధర్ పాత్ర వచ్చేసిందండోయ్. విశ్వనాథం, నా పేరు చెప్తే యుగంధర్ గారికి జ్ఞాపకం రాదు. మద్రాస్ ఎంటర్ప్రైజ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాను. అప్పుడు 7 ఏళ్ల క్రితం యుగంధర్ గారితో పరిచయం అయింది. రాజు లోపలికి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత రాజు వెనకే యుగంధర్ కన్సల్టింగ్ గదిలోకి వచ్చాడు. నమస్కారం అండి, కూర్చోండి. జ్ఞాపకం లేకే? ఎనపెట్టే మారుతాళం చెవులతో తెరిచి 30,000 రూపాయలు ఎవరో ఎత్తుకుపోయిన కేసు కదూ. చివరికి మీ మేనేజింగ్ డైరెక్టర్ కొడుకే ఆ పని చేశాడని తెలిసింది, అవునా అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించి విశ్వనాథానికి సిగరెట్ ప్యాకెట్ అందిస్తూ. నో థ్యాంక్స్. ఇంతకాలమైనా మీకు అంత బాగా జ్ఞాపకం ఉండటం ఆశ్చర్యం. అప్పుడు మీతో కలిగిన పరిచయం అవకాశంగా తీసుకుని వచ్చాను. నేను సామాన్యుడిని, డబ్బున్నవాడిని కాను, ఎక్కువ ఫీజు ఇచ్చుకోలేను. అయినా విశ్వనాథం గారు ప్లీజ్ విషయం ఏమిటో చెప్పండి, ఫీజు సంగతి తర్వాత మాట్లాడచ్చు అన్నాడు యుగంధర్. మీరు అలా అంటారని నాకు తెలుసు అని గొంతు సవరించుకుని, యుగంధర్ గారు 4 రోజుల నుంచి నా కొడుకు కనిపించడం లేదు అన్నాడు. ఆ మాటలు అంటుంటే విశ్వనాథం గొంతు బొంగురుపోయింది. మీ అబ్బాయికి ఎన్నేళ్ళు? అంతా వివరంగా చెప్పండి అడిగాడు యుగంధర్. 28 ఏళ్ళు. పెళ్ళి కాలేదు. వాడు నా పెద్ద కొడుకు, పేరు శంకర్రావు. ఇదిగో ఫోటో అని యుగంధర్కి ఫోటో అందించి సదరన్ ల్యాబొరేటరీస్ అనే కంపెనీలో రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్నాడు. కంపెనీ పని మీద 26వ తేదీ బెంగళూరు వెళ్ళాడు. వెళ్ళగానే మద్రాస్ కేఫ్లో దిగి అక్కడి నుంచి నాకు ఒక కార్డు రాశాడు క్షేమంగా చేరినట్టు. 27వ తేదీ అంటే శనివారం కంపెనీ వాళ్ళకి రిపోర్ట్ రాశాడు. సోమవారం కూడా బెంగళూరులో ఉండి పని ముగించుకుని ఆ రోజు రాత్రి బయలుదేరొస్తున్నానని నాకు ఉత్తరంలో రాశాడు. మంగళవారం ఉదయం రావాల్సింది రాలేదు. బుధవారం వాడి కంపెనీకి వెళ్ళి కనుక్కున్నాను, వాళ్ళకి ఉత్తరం రాలేదట. బుధవారం రాత్రి కూడా రాకపోయేసరికి ఆదుర్దాపడి బెంగళూరులో మద్రాస్ కేఫ్కి ట్రంక్ కాల్ చేసి అడిగాను. ఆదివారం మధ్యాహ్నం హోటల్ నుంచి బయటికి వెళ్ళినవాడు మళ్ళీ హోటల్కి తిరిగి రాలేదని, హోటల్ నుంచి వెళ్ళేటప్పుడు 200 రూపాయల క్యాషియర్కి ఇచ్చాడని, రేపు తామే పోలీస్ కంప్లైంట్ ఇద్దామని అనుకున్నామని చెప్పారు. వెంటనే శంకరం ఆఫీస్ మేనేజర్ ఇంటికి వెళ్ళి చెప్పాను. ఆయన బెంగళూరు సిటీ పోలీస్కి ఫోన్ చేశాడు. ఈవేళ 2 సార్లు ఫోన్ చేశాడు. శంకరం జాడ తెలియలేదు. పోలీసులు కనుక్కుంటారని, నన్ను అధైర్యపడవద్దని మేనేజర్ నాకు ధైర్యం చెప్పాడు. కానీ నాకు చాలా ఆదుర్దంగా ఉంది. ఏమై ఉంటాడు? ఏదైనా యాక్సిడెంట్లో అని విశ్వనాథం ఆగిపోయాడు. యాక్సిడెంట్ అయితే బెంగళూరు పోలీసులు ఈ పాటికి మీకు చెప్పేవాళ్ళు. శంకర్రావు దగ్గర కంపెనీ డబ్బు ఎంత ఉంది అడిగాడు యుగంధర్. 400 తీసుకుని బయలుదేరాడు. హోటల్ వాళ్ళకి 225 ఇచ్చాట. మిగతా 175లో ఖర్చులు పోగా మరి ఎంత ఉందో. అయితే అతను అదృశ్యం కావటానికి డబ్బు కారణం కాదు. ఇంట్లో మీతో ఎవరితోనైనా పోట్లాట జరిగిందా? చచ, ఇంట్లో ఎవరున్నారు? నేను, వాడి తల్లి, చెల్లెలు. శంకరంతో మేమెవరం పోట్లాడలేదు. మరి పెళ్ళి కాలేదన్నారు, ఇంకా ఎందుకు కాలేదు? చేసుకోలేదు అన్నాడు విశ్వనాథం ఇబ్బందిగా. ఆడ స్నేహితురాళ్ళు ఎవరైనా ఉన్నారా? రేవతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ప్రేమించాడా? తల ఊపాడు విశ్వనాథం. ఆమెతో ఏదైనా పేచీ వచ్చిందేమో. అటువంటిది ఏం లేదు. రేవతి వచ్చి శంకరం వచ్చాడా అని అడుగుతోంది. అయినా రేవతిని అడగడం మంచిది. ఇక్కడికి పిలుచుకురానా అడిగాడు విశ్వనాథం. వద్దు, మనమే వెళ్దాం అన్నాడు యుగంధర్. క్రిస్లర్ కారు ఇంటి ముందు ఆగ్గానే రేవతి బయటికి పరిగెత్తుకొచ్చింది.
విశ్వనాథాన్ని చూసి ఆయన విషయం ఏమైనా తెలిసిందా అడిగింది. విశ్వనాథం పెదిమ విరిచి యుగంధర్ని పరిచయం చేశాడు. అందరూ ఇంట్లోకి వెళ్ళారు. అమ్మ రేవతి, నీతో ఒక విషయం విడిగా మాట్లాడాలి అన్నాడు యుగంధర్. రేవతి యుగంధర్ను ఆశ్చర్యంతో చూస్తూ పక్క గదిలోకి తీసుకెళ్ళింది. నువ్వు శంకర్రావు ఏదైనా తగాదా పడ్డారా అడిగాడు యుగంధర్. తగాదానా? అదేమిటి? ఎందుకు తగాదా? శంకర్రావు ఇంటికి తిరిగి రాకపోవటానికి కారణం వెతుకుతున్నాను నేను. రేవతి దిగులుగా నవ్వింది. ఆయన నేను తగాదా పడేందుకు కారణమే లేదు. పెళ్ళైన తర్వాత తగాదాలు ఏమైనా వస్తే రావచ్చు, కానీ ఇప్పుడు ఎందుకు వస్తాయి? ఇప్పటివరకు మేమిద్దరం ఏ విషయంలోనూ తగాదా పడలేదు. నా మీద కోపం వల్ల కానీ, నన్ను తప్పించుకోవాలని కానీ ఆయన ఈ ఊరికి రాకుండా ఉండరు అన్నది నిశ్చయంగా. రేవతి కళ్ళల్లో ఆవేదన, ఆమె మాటల్లో సిన్సియారిటీ యుగంధర్ గమనించి రేవతి నిజమే చెప్తుందని నిశ్చయించుకుని చేతి గడియారం చూసుకున్నాడు. 7:30 అయింది. బెంగళూరు వెళ్ళి దర్యాప్తు చేయటం మంచిది. మేము బయలుదేరతాం చెప్పాడు యుగంధర్ విశ్వనాథానికి. యుగంధర్ గారు, నేను బీదవాణ్ణి. విశ్వనాథం గారు, మీరు పదే పదే డబ్బు విషయం ప్రస్తావిస్తున్నారు కనుక చెప్తున్నాను. మీ అబ్బాయి గురించి నేను దర్యాప్తు చేస్తాను. నాకు అయ్యే ఖర్చులు మాత్రం మీరు ఇస్తే చాలు. ఫీజు ఏమీ ఇవ్వనక్కర్లా. విశ్వనాథం 2 చేతులు జోడించి, మీది చాలా ఉదారమైన దయగల మనస్సు అని నాకు తెలుసు అన్నాడు. ఇక మేము వెళ్తాం. మీ చిరునామా రాసివ్వండి, అవసరమైతే టెలిగ్రామ్ ఇస్తాను అని విశ్వనాథం అడ్రస్ డైరీలో రాసుకుని రాజుతో కారెక్కాడు యుగంధర్. నిజంగానే ఇప్పుడు మనం బెంగళూరు వెళ్ళాలా అడిగాడు రాజు. పాపం, ఆ విశ్వనాథంతో అబద్ధం చెప్తానా రాజు? మనకిప్పుడు వేరే కేసు లేదు కదా. నిజమే, కానీ ఏ క్షణాన్నైనా బండార్కర్ ఫోన్ చేయొచ్చు. ఆఫీసులో కాత్యాయని ఉండమని మనం బెంగళూరు అడ్రస్కి ఆమెకి చెప్తే సరి. రాజు నవ్వాడు. అనవసరంగా శ్రమ పడుతున్నామేమో. ఆ శంకర్రావు బెంగళూరులో ఎవరితోనో. అలా అనుకోను. శంకర్రావుని గురించి మనం విన్న విషయాలను బట్టి అటువంటి మనిషిలా కనపడటం లేదు. తల్లి తండ్రి అంటే అంత ఆపేక్ష ఉన్నవాడు ఊరికి వెళ్ళగానే ఉత్తరం రాసిన మనిషి. ఒకవేళ అలా ఉండిపోతే ఇంకో 4-5 రోజులు పనుంది, తర్వాత బయలుదేరతానని తండ్రికి రాస్తాడు. అదీగాక హోటల్లో 200 ఇచ్చి వెళ్ళాడు. 4 రోజులైనా హోటల్కి తిరిగి రాలేదంటే ఏదో జరిగి ఉండాలి. అవును, ఏదో జరిగి ఉండొచ్చు. పిచ్చెక్కి బెంగళూరు వీధుల్లో తిరుగుతూ ఉండొచ్చు. జబ్బు చేసి స్పృహ లేని స్థితిలో ఏ ఆసుపత్రిలోనైనా ఉండొచ్చు. బెంగళూరులో కనిపించకుండా పోయిన శంకర్రావు ఆచూకీ మనకంటే తొందరగా బెంగళూరు సిటీ పోలీసులు తెలుసుకోగలరు. మనకి సంబంధించిన కేసు కాదనుకుంటాను. 4 రోజులైనా బెంగళూరు పోలీసులు శంకర్రావు ఆచూకీ తెలుసుకోలేకపోయారంటే ఆశ్చర్యంగా ఉంది. బెంగళూరు పోలీసులు అసమర్థులు కారు, అందుకే మనం అని నవ్వి, నేను బెంగళూరు వెళ్ళటానికి నిశ్చయించుకున్నాను అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, 4 రోజులు బెంగళూరులో ఉండడం సరదాగానే ఉంటుంది. ట్యాంకు ఫిల్ చేయనా అడిగాడు రాజు. ఇంటికి వెళ్ళాక కాత్యాకి కూడా ఫోన్ చేయాలి. శంకర్రావు ఫోటో రీకాపీ చేసి ఒక 12 ప్రింట్స్ తీయాలి. తర్వాత బెంగళూరుకి బయలుదేరదాం అన్నాడు యుగంధర్. ఇక తెల్లవారుతూ ఉండగా క్రిజ్లర్ కారుని మద్రాస్ కేఫ్ ముందర ఆపాడు రాజు. ఎస్, డబుల్ రూమా? ఖాళీగా ఉంది చెప్పాడు హోటల్ గుమస్తా. గదిలో సామాను పెట్టించి కాఫీ తాగి యుగంధర్, రాజు హోటల్ మేనేజర్ గదిలోకి వెళ్ళారు. విజిటింగ్ కార్డు చూడగానే మేనేజర్ లేచి నిలబడి, వెల్కమ్ సార్, మా హోటల్లో మీరు దిగడం మాకెంతో సంతోషంగా ఉంది. గది నచ్చిందా? ఇంకా ఏమైనా కావాలా అని అడిగాడు. గది బాగుంది. మీ హోటల్ చాలా బాగుంటుంది. చాలా మర్యాద చూపిస్తారు. మీకు తెలియదు కానీ 6 నెలల క్రితం మారు పేరుతో నేను మీ హోటల్లో ఉన్నాను. ఏదో కేసు పని మీద ఈ ఊరు వచ్చినప్పుడు. ఇప్పుడు కూడా ఆ పని మీదే వచ్చాను, వేరే పని. మీ హోటల్లో శంకర్రావు అనే అతను దిగాడు. ఆదివారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించలేదు. అతను ఆచూకీ తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు యుగంధర్. పోలీసులు వచ్చి దర్యాప్తు చేశారు. శంకర్రావు గది తెరిచి ప్రతి కాగితం పరీక్ష చేశారు. ఆదివారం మధ్యాహ్నం భోజనం చేసిన గంట తర్వాత ఆఫీసులోకి వచ్చి తన లెక్కలో జమ కట్టమని క్యాషియర్కి 200 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. అంతకన్నా మాకేం తెలియదు చెప్పాడు మేనేజర్. హోటల్లోంచి వెళ్ళి ట్యాక్సీయో ఆటో రిక్షాయో శంకర్రావు ఎక్కుంటే మీ గేటు జవాను చూసుండొచ్చుగా అడిగాం. అతను చూడలేదట. చూసినా అతనికి జ్ఞాపకం లేకపోవచ్చు. శంకర్రావు గది పోలీసులు సీల్ చేశారా? లేదు. ఎందుకు సీల్ చేస్తారు? అయితే నేను ఒకసారి చూడొచ్చా? మీ దగ్గర డూప్లికేట్ కీ ఉంటుంది కదా. నిరభ్యంతరంగా.
శంకర్రావు గది తలుపు తెరిచాడు. హోటల్ మేనేజర్. సామాన్లన్నీ అలాగే ఉన్నాయా అడిగాడు యుగంధర్. పోలీసులు ఒకటి తీసుకుపోలేదు. తీసిన వస్తువు తీసిన చోటే మళ్ళీ పెట్టారు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ తరువాయి భాగం ఒక 2-3 గంటల్లో విందాం. థ్యాంక్ యూ.